హాయ్. హలో అండి. ఈరోజు షార్ట్ వచ్చేసి కీసరకాయల గురించండి. ఏంటి కాకరకాయల్లాగా కీసరకాయలేంటా అనుకుంటున్నారా? నాకు తెలీదండి. నేనెప్పుడు చూడలేదు వీటిని. బట్ ఇవి గుంటూరులో రోడ్ సైడ్ బండి మీద పెట్టుకొని అమ్ముతున్నారంట. అంటే మా హస్బెండ్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు కనపండి. వాళ్ళు బాగా చిన్నప్పుడు అనంతపూర్‌లో ఉండేటప్పుడు తినేవాళ్ళంట. ఇవి దొరికాయి అప్పట్లో. చాలా బావుంటాయి. అంటే కొంచెం చేదుంటాయి. బట్ బావుంటాయి. కాకరకాయల్లాగే ఉంటాయి. అనని తీసుకొచ్చారు. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు, వండలేదు కూడా. సో, మా మదర్ ఇంట్లో ఉన్నారు. ఆవిడని అడిగాను, "ఇవేంటి మీరు చూసారమ్మా" అని. అంటే చెప్తున్నారు, "ఇదివరకు మేము పొలాలు ఎళ్ళేవాళ్ళం గదా! పొలాల్లో ఉంటాయి. చెట్లమ్మటి సైడ్న పిచ్చి తీగల్లాగా పాకేసుంటాయి. ఫుల్లుగా ఉండేవి. మేము అప్పట్లో కోసుకొచ్చుకొని తినేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు. పొలాల్లో గూడా ఉండట్లేదని" చెప్పారు. సో, నాకు వండడం రాదు. అయినా సరే అట్లా జస్ట్ వాష్ చేసేసి నార్మల్ కర్రీలాగే తాలింపేసేసి కొంచెం వాటర్ చల్లేసేసి అంటే చూడండి అదిగో నేను ప్రాసెస్ చేస్తున్నాను. అంటే మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకులాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ రోజుల్లో. ఒకప్పుడంటే అన్నీ చాలా చక్కగా దొరికేయి. ఇప్పుడు పొలాల్లో కూడా దొరకట్లేదు అట్లాంటివి కొత్త కొత్తగా ఉంటున్నాయి అని చెప్పారు. సో, కొంచెం నేను యాక్చువల్‌గా ఏం చేశానంటే తాలింపేసేసి ఎల్లుల్లిపాయ కారం చల్లేద్దాం అన్నట్లుగా అనుకుని వండాను. మళ్ళీ వాటర్ సరిపోతుందో లేదో నేనెప్పుడూ మగ్గబెట్టలేదు కదా! మళ్ళీ ఉడుకుతుందో లేదో అని కొంచెం వాటర్ కూడా చల్లేసి అల్లం వెల్లుల్లి పేస్టు, నువ్వులు, పల్లీల పొడి మా ఇంట్లో పట్టేసి ఉంటుందండి. కొంచెం అట్లా కర్రీస్‌లో, ఫ్రైస్‌లో ఏమన్నా వేసుకోవడానికి. అంటే ఏం వేయట్లేదు కదా! అందులో నంచుకొని తినడం కన్నా కొంచెం బావుండాలి కదా! అని చెప్పేసి అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, నువ్వులు, పల్లీల పొడి వేసేసి కొంచెం వాటర్ వేయలేదు చూడండి. అంటే మగ్గుతుందో లేదో అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. నేనెప్పుడు బిఫోర్ చేయలేదు కదా అని. సో, అందుకని అట్లా వేసేసి కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చాను. బట్ ఫైనల్లీ ఓకే. నేను వెల్లుల్లిపాయ కారం చల్లాను. బానే ఉంది. కాకరకాయ అంత చేదు గానీ, చేదే ఉంది. అంత కాదు గానీ, ఉంది కానీ. బట్ ఓకే. థాంక్ యూ.